లో జారీ చేసిన జియో నెంబర్ 117 రద్దు గురించి చర్చించుటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు, శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైనది. నెక్స్ట్. గౌరవ మంత్రివర్యులు కూడా, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అధ్యక్ష 2022లో గత ప్రభుత్వం జియో నెంబర్ 117 అని జారీ చేసింది. ఆ జియో వల్ల మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు కూడా పాదయాత్ర సందర్భంగా వారు హామీ ఇచ్చారు. కానీ ఈ హౌస్లో దానికి సంబంధించి మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి చర్చించడానికి అవకాశం కల్పించడానికి కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 13432 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్న 2019 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య ఎంత అని. సుమారుగా 2,46,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులు కొన్నింటిలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ వ్యక్తులు పనిచేస్తున్నారు. అధ్యక్ష, అట్లనే 2014-19 నుండి 24 కాలాని వరకు ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత, శాఖల వారీగా వాటి వివరాలు ఏమేమి అడిగారు. అధ్యక్ష, దానికి 2014 నుంచి 24 కాలానికి ప్రభుత్వం మొత్తం 181,208 ఉద్యోగాలను కల్పించింది. అధ్యక్ష, వివరాలని అనెక్షర్లో శాఖల వారీగా కూడా సభ ముందు పెట్టడం జరిగింది. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు పోస్టులు ఖాళీ ఎన్నున్నాయి, గత దశాబ్ద కాలంగా భర్తీ చేసి చెప్పారు. మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష, 2,46,000 పోస్టులు ఖాళీ ఉంటే వాటిలో కొన్నిటిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తారు. అంటే ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అందుకని మీ ద్వారా మంత్రి గారిని కోరేది, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, నిరుద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం, వీటిల్లో కొన్ని పోస్టులైనా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించి వేలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మంత్రి గారు.